హలో ఎవరీవన్, వెల్కమ్ టు ఛానల్. తెలంగాణలో త్వరలోనే ఆర్టీసీలో 3,000 ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నారు. దానికి సంబంధించిన మనకు ఈరోజు మన తెలంగాణ న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ రూపంలో మనకి ఒక ఇన్ఫర్మేషన్ తెలియజేయడం జరిగింది. ఆర్టీసీలో 3,000 ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నారు. త్వరలోనే ఎన్నికలు ముగియగానే భర్తీ ప్రక్రియ మొదలవుతుంది. త్వరలో అందుబాటులోకి 200 కొత్త బస్సులు రాబోతున్నాయి. క్లియర్గా ఈరోజు మనకు ఈ విధంగా మెయిన్ హెడ్డింగ్తో పెట్టి ఆర్టీసీలో 3,000 ఉద్యోగాలు ఎన్నికలు ముగియగానే భర్తీ ప్రక్రియ మొదలని ఈ విధంగా మనకు మన తెలంగాణ న్యూస్ పేపర్లో ఇక ఆర్టికల్లో రాయడం జరిగింది. ఒకసారి మనం పూర్తి వివరాలు చూస్తున్నట్లయితే ఇక్కడ ఆర్టీసీ ప్రయాణికులకు మంత్రి పొన్నం ప్రభాకర్ గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది. త్వరలోనే మరో 200 కొత్త ఆర్టీసీ బస్సులను ప్రారంభిస్తామని ఆయన తెలపడం జరిగింది. లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాత ఆర్టీసీలో 3,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఆయన ప్రకటించడం జరిగింది. ఇక్కడ క్లియర్గా రాయడం జరిగింది. చూడండి, లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాత ఆర్టీసీలో 3,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఆయన ప్రకటించడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే లోక్సభ ఎన్నికలు మనకు తెలంగాణలో ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ ప్రకటించడం జరిగింది. లోక్సభ ఎన్నికలు మే 13న ఎన్నికలు జరుగుతాయి, లోక్సభ ఎన్నికలు. కాబట్టి మనకు మే తర్వాతనే ఇక ఆర్టీసీలో ఇక 3,000 ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు. క్లియర్గా ఆయన నిన్న సోమవారం మంత్రి పొన్నం ప్రభాకర్ గారు జహీరాబాద్లో పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆర్టీసీలో 3,000 ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నాం, ఎన్నికలు ముగియగానే భర్తీ ప్రక్రియ మొదలవుతుందని ఆయన మీడియా సమక్షంగా ఆయన మాట్లాడడం జరిగింది. అయితే ఇక ఆర్టీసీలో 3,000 ఉద్యోగాలు ఏ విభాగంలో భర్తీ చేయబోతున్నారు, దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఈ యొక్క 3,000 ఉద్యోగాలు ఏ విభాగాల్లో ఉండబోతున్నాయనే దాని గురించి మనకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ వచ్చేసి తెలియాల్సి ఉంది. మనకు త్వరలోనే దీని గురించి ఒక క్లారిటీగా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, ఏ విభాగాల్లో ఎన్ని పోస్టులు భర్తీ చేయబోతున్నారు అనేది. ఇది ఓవరాల్గా చూస్తుంటే మనకు ఆర్టీసీలో 3,000 ఉద్యోగాలను త్వరలోనే భర్తీ చేయబోతున్నారు. ఫ్రెండ్స్, ఇది అనమాట తెలంగాణకు సంబంధించిన జాబ్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం, మరిన్ని వివరాల కోసం డైలీ వచ్చేసి మన ఛానల్ వాచ్ చేస్తుండండి. రెగ్యులర్గా మన ఛానల్ వచ్చేసి ఫాలో అవుతుండే. మరొక వీడియోతో మరొక అప్డేట్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.